లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ భీముడలో హాల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి అయినవల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి అయితే చేరుకున్నాము. ఇది రావులపాలెం మీదుగా వస్తుంటే అమలాపురానికి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఈ గుడిలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అండ్ స్వామివారిని నిజరూప దర్శనంలో చూశానన్నమాట. నార్మల్గా మనం స్పెషల్ డేస్లో వచ్చిన పండగలకు వచ్చిన ఏంటంటే స్వామివారికి వెండి కవచం కానీ అలంకరణతో కానీ చూస్తామన్నమాట. ఇలా నార్మల్ డేస్లో రావడం వల్ల ఏంటంటే మన గుడి కూడా ఖాళీగా ఉంటుంది, దేవుణ్ణి ఎక్కువసేపు చూసినట్టు ఉంటుంది. అండ్ మనం దేవుణ్ణి కూడా నిజరూప దర్శనంలో చూసుకోవచ్చు అనమాట. అక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరవ స్వామి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరానికి ఒక రోజు పంచమి రోజు స్వామివారికి 1,00,000 పెన్నులతో అర్చన చేసి ఆ పెన్నులను విద్యార్థులకి పంచిపెడతారనమాట. గుడి అయితే చాలా బాగుంది. వినాయకుడు వారు కూడా చాలా బాగున్నారు. నెక్స్ట్ అయితే బయటకు వచ్చేసి పులిహోర ప్రసాదం తినేసి నెక్స్ట్ అయితే మేము కుండలేశ్వరానికి స్టార్ట్ అయిపోయాము. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.